Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 27, verse 28. ఈ దినము మన ధ్యానం కొరకు ఆదికాండం 27వ అధ్యాయము 28వ వచనం నుండి తీసుకొనబడింది. Yeah, there is a difference in translation in the English calendar and Telugu calendar. ఇంగ్లీష్ క్యాలెండర్లో తెలుగు క్యాలెండర్లో కూడా తర్జుమా కొంచెం వేరుగా ఉంటుంది. And same verse is written, but the first part is written in one language and other part is written in another language. వచనం అదే ఉంది, కానీ ఇంగ్లీష్లో రాసినప్పుడు ఒక లైన్ రాశారు, తెలుగులో రాసినప్పుడు వేరే లైన్లో నుండి తీసుకున్నారు. God give thee of the dew of heaven and the fatness of the earth. ఆకాశపు మంచును భూసారమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. In Genesis 27, we see that Isaac believed his time had come to die. ఆదికాండం 27వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది, ఇస్సాకు ఇక ఆయన మృతి పొందే సమయం ఆసన్నమైంది ఆయనకు కూడా తెలిసింది. And his old age was evident in his weakened eyesight. ఇక తన వృద్ధుడు అయిపోయాడు అనే దానికి మరొక నిదర్శనము, తన చూపు మందగిలింది. However, after the happenings of Genesis 27, ఏదేమైనా ఆదికాండం 27వ అధ్యాయంలో సంభవించిన సంఘటనల తర్వాత he lived more than 40 years. 40 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలమే జీవించాడు. Since he thought that he will die soon, ఇతడు త్వరలో చనిపోతానని అనుకున్న కారణాన్ని బట్టి in the willfulness of his old age, he was determined to pass on the blessings on his two sons. తన వృద్ధాప్యకాలంలో వచ్చిన ఆ సమయంలో తన ఇద్దరు కుమారుల పైన కూడా ఆశీర్వాదాలని ఆయన ఇవ్వాలి, అనుగ్రహించాలని కోరినాడు. Despite what the Lord had said, Isaac wanted to pass on the blessings to Esau. దేవుడు చెప్పినప్పటికీ ఇస్సాకు ఏశావునే ఆశీర్వదించాలనుకున్నాడు. But Rebekah favored Jacob. అయితే రెబెకా యాకోబుని ఇష్టపడింది. Sadly, in this house, though it was a godly family, no one trusted anyone else. విచారకరమైన సంగతి ఏమిటంటే ఈ కుటుంబం అంతా దైవభక్తి గల కుటుంబమైన ఎవరిని కూడా నమ్మలేదు. It should not be so in our houses. మన కుటుంబాల్లో ఆ విధంగా ఉండకూడదు. Here I want to throw some light on what blessing is. ఇక్కడ ఆశీర్వాదం అనగా అసలు ఆశీర్వాదం ఏమిటి, దాని గురించి నేను కొంత వెలుగుని దాని మీద చూపించాలని Blessing is a human expression of the divine human relationship. Specifically, it is the human understanding of utter dependence on God. ఆశీర్వాదం అనేది దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అది వ్యక్తీకరించేది గాను, అలాగే మానవుడు సంపూర్ణముగా దేవునిపైనే ఆధారపడి ఉన్నాడు అనే దాన్ని సూచిస్తుంది. We should never forget that it is God who blesses, even when the blessing is pronounced by human beings. చూడండి, ఒక సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు, మనము మనుష్యుడు ఆశీర్వదిస్తున్నప్పుడు కూడా ఈ ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుడు ఆశీర్వదిస్తున్న సంగతి మర్చిపోదు. The original blesser is God. వాస్తవంగా ఆశీర్వదించేవాడు దేవుడే. Human being is a channel to pass on the blessing. మానవుడు ఈ ఆశీర్వాదాలను మనకు అందించే ఒక సాధనం మాత్రం. So humans invoke God's blessings on another and they bless another in the name of God. కాబట్టి మానవులేమో దేవుని యొక్క నామమును బట్టి ఇతరులకు కూడా ఈ ఆశీర్వాదాలను అందిస్తూ ఉంటారు. The contents of blessings are what human beings pray or wish for another, such as fertility of land. ఈ ఆశీర్వాదం నుండి సంగతులు ఏమిటి, ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి ప్రార్థన చేసే విషయంలో కూడా చూడండి, ఆ భూసారము లేదా భూమి చక్కగా పంటలు పండాలి, and about the animals, fruitfulness of animals and human beings, జంతువులు పశువులు మనుషులు ఫలభరితంగా ఉండాలి, and the land or long life in general. చూడండి, భూమి పంట అలాగే దీర్ఘాయువు కూడా. And also God's unconditional gifts, దేవుని యొక్క బేషరతుతో కూడినటువంటి ఈవులు కూడా. So while blessing, human beings wish that another receives these. కాబట్టి ఆశీర్వదిస్తున్నప్పుడు మానవులు కోరేది ఏమిటి, ఇతరులు కూడా వీటిని పొందాలి అని. They recognize the divine origin of these gifts and thus pray that God may grant them to the prospective recipients of the blessings. చూడండి, వాళ్ళు గుర్తించే సంగతి వీటన్నిటికీ మూలము దేవుడే ఇచ్చేవాడు అని చెప్పి ఇతరు వాళ్ళు లేదా సాటి మనుషులు వాళ్ళు కూడా దీవించబడాలని ప్రార్థన చేస్తారు. The blesser, that is God, is more important than the blessing. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఆశీర్వాదాల కన్నా ఆశీర్వాదాలను ఇచ్చే ఆ దాత దేవుడు ప్రాముఖ్యమైనవాడు. But it is very sad to see and say that in many Christian public meetings
And even in some churches, the leaders pose and behave as if they are the blessers. విచారకరమైనటువంటి సంగతి చూడడానికైనా వినడానికైనా ఏంటిదంటే అనేకమైనటువంటి సభలు కూడికల్లో మనం చూస్తున్నాము. ఈ బోధకులే కానీ ప్రసంగికులే కానీ అసలు వాళ్ళే మనుషులను ఆశీర్వదిస్తున్నట్లుగా చెప్పుకుంటా ఉంటారు. It is blasphemy. ఇది దేవదూషణే. They think that it is because of them the Lord is blessing others. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళని బట్టి తమ్ముని బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటారు. Instead of pointing the needy people to the blesser, that is to God, అక్కరలో ఉన్న వారిని ఆ దాత ఆశీర్వదించే ఆ దేవుని దగ్గరికి వాళ్ళు నడిపించేదానికి బదులుగా they draw the crowds after themselves. చూడండి, ఆ సమూహము అంతా కూడా వారి వెంట ఉండేటట్లుగా వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. They make themselves important but not God. తమను తామే ప్రాముఖ్యమైన వ్యక్తులుగా వ్యక్తపరచుకుంటున్నారు, కనపరుచుకుంటారు, దేవుణ్ణి కాదు. It is a very sad development in this modern age. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి యుగములో ఎంతో మరి విచారకరమైనటువంటి సంగతి. Whatever may be the ministry in which we are involved in, చూడండి, ఏ పరిచర్య అయినా కానీ మనం చేస్తున్నటువంటి పరిచర్య ఏదైనా all our service must point the people to the Lord and Savior Jesus మనం Christ. చేసే సేవా పరిచర్యలు అన్నింటిలో కూడా ప్రజలని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వైపుగా ఆకర్షించాలి, అటువైపుగా మళ్లించాలి. As we have seen already, ఇదివరకే మనం చూసినట్లు though the family of Isaac was a godly family, it was a divided family. ఇస్సాకు యొక్క కుటుంబము దైవభక్తి గల కుటుంబమైనా అది విభజించబడిన కుటుంబంగా చూస్తున్నాం. Isaac, with the cooperation of Esau, conspired to thwart the purpose of God to fulfill his covenant with Abraham through Jacob. ఇస్సాకు ఏశావుతో కలిసి వీళ్ళు దేవుడు తన పితరుడైన తన తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ఆ నిబంధన విషయంలో వారు చెడగొట్టాలనుకున్నారు. God wanted to pass on the covenant from Abraham to Isaac to Jacob. దేవుడు ఆ నిబంధన వాగ్దానాల్ని అబ్రహాము నుండి ఇస్సాకు నుండి యాకోబుకి ఇవ్వాలన్నది దేవుని ప్రణాళిక. But Isaac plus Esau, they wanted to change it. అయితే ఇక్కడ ఇస్సాకు ఏశావులు కలిసి దీనిని మార్చాలి అనుకున్నారు. But on the other hand, మరొక వైపు చూస్తే Rebekah, aided by her son Jacob, sought to outwit and outmaneuver Isaac and Esau. She acted very cunningly. రెబెకా తన కుమారుడైన మరి యాకోబుతో కలిసి ఎంతో కుయుక్తిగా ఆ ఆశీర్వాదాలు, దేవుని ప్రణాళికలోని ఆశీర్వాదాలు యాకోబుకి వచ్చేటట్లు చేసుకున్నారు. So you see how the family is. చూసారండి కుటుంబం ఎట్లా ఉందో ఇక్కడ. It is very difficult to discern who surpasses the rest in the web of scheming and deceit. చూసారండి ఇక్కడ ఈ కుయుక్తులు, ఈ మోసయుక్తమైనటువంటి పన్నాలు, వీటన్నిటిలో కూడా ఎవరు సరి అనేది ఎవరు తప్పు, ఇది అంతా ఎంత ప్రమాదకరంగా ఉందో కనిపెట్టాలి. ఎవరిని మించి ఎవరున్నారో తెలియటం లేదు. చూసారు, ఎవరిని మించి ఎవరున్నారో తెలియడం లేదు ఇక్కడ. The family unit was split into two factions. ఇక్కడ ఈ కుటుంబం అనేటువంటిది రెండు విభాగాలైపోతా ఉంది. It was indeed a tragic story and yet one that rings true to life and reveals much of what we are like today. విచారకరమైనటువంటి సంగతిగానే ఉంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లుగా ఈ ఏది విభేదాలు, ఈ వ్యత్యాసాలు అక్కడ జరిగినాయి. This type of partiality is shown by many parents today, even in Christian families. ఈ విధమైన పక్షపాతము అనేక కుటుంబాల్లో, ఇంకా చెప్పాలంటే క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఎక్కువగానే ఉన్నాయి. Some love the son, not the daughter, and vice versa. కొంతమంది ఏమో కుమారుని ప్రేమిస్తారు కానీ కుమార్తెను ఎక్కువ పట్టించుకోరు. అలాగే కొంతమంది కుమార్తెలను ఎక్కువ ప్రేమిస్తారు, కుమారులను పట్టించుకోరు. Beware, without our knowledge, you are sowing seeds of strife among them. జాగ్రత్త, మనకు తెలియకుండానే ఆ పిల్లలందరి మధ్యలో మనము గురుగులను విత్తేస్తా ఉన్నాం. Later, after some time, Jacob also committed the same mistake by loving Joseph more than all the other sons. కొంతకాలం అయిన తర్వాత యాకోబు కూడా మిగతా కుమారులందరికన్నా యోసేపుని ప్రేమిస్తూ అదే పొరపాటు, అదే తప్పిదాన్ని చేసినాడు. As parents, we must be careful in bringing up our children without showing any partiality. తల్లిదండ్రులంగా ఏ పిల్లల గురించి పక్షపాతము చూపించకుండా అందరినీ సమానముగా ప్రేమించడం అనేది మన బాధ్యత, కర్తవ్యం అది. So to fulfill their own plans, this godly family was submerged in lies. వారి సొంత ప్రణాళికల్ని నెరవేర్చుకునేదానికి ఈ దైవభక్తి గల కుటుంబం అనేది అబద్ధాలలో కూరుకుపోయి అబద్ధాల్లో మునిగిపోయింది. If we study the lies in detail, మనం ఈ అబద్ధాలని వివరంగా గాని మనం ధ్యానం చేస్తే, number 1, మొదటిది Jacob lied about his name. యాకోబు తన పేరు విషయంలో అబద్ధం ఆడినాడు. We can read it in 27th chapter 18 and 19. 27వ అధ్యాయం 18, 19 వచనాల్లో చదవచ్చు. And secondly, రెండవది,
Jacob lied about his food. యాకోబు ఆహారం భోజనము గురించి అబద్ధం ఆడినాడు. In verse 20. 20వ వచనం. Thirdly, మూడవది, he lied about the Lord. దేవుని విషయంలోనూ అబద్ధం ఆడాడు. He said that the Lord brought that animal. ఏమంటాడు? దేవుడే ఆ జంతువు నా యుద్ధకు వచ్చేటట్టు చేసినాడు అంటాడు. That's what we read in verse 20. అది 20వ వచనంలో మనం చదువుతాం. Fourthly, నాలుగవది, he lied about his identity from verses 21 to 27. 21 నుండి 27 వచనాలు చూస్తే తనను గురించి తన గుర్తింపు విషయంలో అబద్ధం ఆడాడు. And fifthly, ఐదవది, he lied about his love also. తన ప్రేమ విషయంలోనూ అబద్ధం ఆడాడు. Even the kiss he gave to Isaac was a deceitful kiss. ఇస్సాకుని ముద్దు పెట్టుకున్నాడే, అది కూడా మోసయుక్తమైన ముద్దు. అది When he came to fool Isaac, how can that kiss be a loving or true kiss? ఇస్సాకుని మోసం చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చినప్పుడు తాను ఆ ముద్దు పెట్టుకుంటే ప్రేమతో పెట్టుకున్నాడని ఎట్లా చెప్పగలం? So dear ones, let us be careful in all these things in relation to our families. కాబట్టి ఈ విషయాలన్నిటిలో కూడా మన కుటుంబానికి సంబంధించిన ఈ విషయాలన్నిటిలో జాగ్రత్త పడదాం. Coming to the verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకైన వచనం దగ్గరికి వస్తాం. it speaks of Isaac blessing Jacob thinking that he was Esau. ఇస్సాకు ఏషావే అనుకుంటూ యాకోబుని దీవిస్తున్నటువంటి సందర్భం. Isaac blessed Jacob as the spiritual head of the family. ఇస్సాకు యాకోబుని మరి ఆత్మీయమైన కుటుంబానికి శిరస్సుగా అతన్ని ఆశీర్వదించాడు. Isaac blessed saying, ఇస్సాకు దీవిస్తూ చెప్పిన మాట, may God give you the dew of heaven and the fatness of the earth. ఆకాశపు మంచును భూసారమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. These words of blessings were filled with pictures of the Lord's rich bounty. ఈ ఆశీర్వాదపు ఈ వచనంలో దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. And they echoed some of the words of the covenant God made with Abraham. దేవుడు అబ్రహాముతో చేసిన ఆ నిబంధనలు కూడా ఇవి మరలా ప్రతిధ్వనించేగా ఉన్నాయి. The dew and the rain speak of heavenly blessings. ఆకాశపు మంచు భూసారము ఇవి దేవుని యొక్క heavenly blessings, పర సంబంధమైన ఆశీర్వాదాల గురించి the blessings from heaven. పై నుండి పరలోకం నుండి వచ్చే ఆశీర్వాదం. Isaac's blessing was threefold blessing. ఇస్సాకు ఆశీర్వదించినవి మూడంతలుగా ఉంది. Number 1, మొదటిది, first set of blessing was on the fertility of the land, verse 28. 28వ వచనం మనం చదువుతాము. మొదటి ఆశీర్వాదము భూమిని గురించి, భూమి ఆశీర్వదించబడే దాని గురించి. And second set of blessing was on dominion over all nations and siblings, verse 29. రెండో ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. 29వ వచనం మనం చూస్తే జనములందరి మీదకి, భూజనులందరిని గురించిన ఆశీర్వాదం. And thirdly, మూడోది, the third set is on the fate of potential enemies and friends, verse 29. మూడోది అదే 29వ వచనం మనం చదువుతున్నాము. శత్రువులను గురించినటువంటిది, వారిని శపించే దాని గురించి. So the verse for our meditation speaks of the fatness of the earth, which is an aftermath of dew of heaven. కాబట్టి మన నేటి దిన ధ్యానం కొరకైన వచనంలో ఉంటుంది వాగ్దానము భూసారం, అంటే ఆకాశం నుండి మంచు కురిసిన తర్వాత భూమి నుండి వచ్చే పంటల గురించి. As a result of these blessings, ఈ ఆశీర్వాదాలకు ఫలితంగా we all know how the Israelites have enjoyed the fat of the land Canaan, a land flowing with milk and honey. ఇశ్రాయేలీలు కనాను దేశంలో ఉన్నటువంటి ఆ పంటలు గాని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎంతగా వాళ్ళు అనుభవించారో మనకు తెలుసు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, more than these blessings, I am burdened to tell that every child in our families, they are given by God. ఈ ఆశీర్వాదాలు అన్నిటికంటే ఎక్కువగా నా భారం ఏమిటిదంటే, దేవుడు మనందరి కుటుంబాల్లో ఇచ్చిన ప్రతి బిడ్డ, కుమారుడు కుమార్తె, వీళ్ళు ఎక్కువైనటువంటి ఆశీర్వాదం. God gave them with special and specific purpose. దేవుడు ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ఉద్దేశంతో పిల్లలను ఇచ్చాడు. Prayerfully recognize that purpose. ప్రార్థన పూర్వకంగా ఆ ఉద్దేశం ఏమిటిదా గుర్తించాలి. Our children need to realize that they have great potential and value. మన పిల్లలు కూడా ఇది గుర్తించాలి. వారికి ఎంతో విలువైన వారని, వారిలో ఎంతో శక్తి ఉందన్న సంగతి గుర్తించాలి. Every child is a gift of God. ప్రతి బిడ్డ కూడా దేవుడిచ్చిన బహుమానమే. We must love our children for who they are. మన పిల్లలు వాళ్ళు ఎవరు ద్వారా మనకు అనుగ్రహించబడ్డారో దానిని బట్టి వాళ్ళు ప్రేమించాలి మనం. And that is exactly the way God shows his love for us. అలాగే దేవుడు మన ఎడల కూడా తన ప్రేమను చూపించినాడు. May God help us to maintain our homes as godly homes. దేవుడు మన గృహాలు, మన కుటుంబాలని దైవికమైన పరసంబంధమైన కుటుంబాలుగా మనం ఉంచులాగిన సహాయం చేయాలి. Let us not give room for the devilish principles to be operated in our homes. మన ఇళ్లలో, మన కుటుంబాల్లో సాతాను సంబంధమైనటువంటి కార్యకలాపాల నియమాలు చెల్లుబాటు కాకుండా ఉండలాగిన జాగ్రత్త పడదాం. May God help you. దేవుడు మీకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, O Lord, though it is a godly family, the family of Isaac and Rebekah, we can see two different factions. ఇస్సాకు రెబెకాల ఈ కుటుంబం
దైవభక్తి గల కుటుంబమైన రెండు వర్గాలు అయిపోయినాయి అక్కడ. Isaac, O Lord, favoring Esau, Rebekah favoring Jacob. ఇస్సాకు ఏశావుని ప్రేమించడం, రెబెకా యాకోబుని ప్రేమించడం. O Lord, though thou hast revealed thy will even before their birth, O Lord, Isaac wanted to alter thy will. దేవా, వారు పుట్టక మునిపే మీ చిత్తాన్ని స్పష్టంగా బయలుపరిచినప్పటికీ ఇస్సాకు మీ చిత్తాన్ని, మీ ప్రణాళికని మార్చాలి, తారుమారు చేయాలనుకున్నారు. Lord, when there is no oneness in our families, how can we think of oneness in the assemblies? దేవా, మా ఇళ్లలో, మా కుటుంబాల్లోనే ఐక్యత లేనప్పుడు సంఘంలో ఐక్యత గురించి ఎట్లా ఆశించగలం మేము? Help us to be the people of integrity in our individual lives and also in our family lives. ప్రభువా, మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో నమ్మకమైన వారంగా ఉండేదానికి సహాయం చేయండి. Also every child thou art giving unto us, O Lord, they are important. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించే ప్రతి బిడ్డ కూడా ఎంతో ప్రాముఖ్యమైన వారు. Whether they are sons or daughters. దేవా, వాళ్ళు కుమారులైనా గానీ కుమార్తెలైనా. The wonderful thing it is to read the evangelist Philip in the New Testament in Acts 21:8 that all the 4 daughters they started prophesying. అపోస్తల కార్యములు 21:8 ఆ మాట చదువుట ప్రభా ఎంత అద్భుతమైనటువంటి సంగతి. సువార్తికుడైన ఫిలిప్పుకున్న 7 కుమార్తెలు ప్రభా, 4 కుమార్తెలందరూ కూడా వారు ప్రభా ప్రవచించేవారుగా ఉండినారు. Oh Lord, in a beautiful way he brought them up. ఎంతో మంచి విధానంలో ప్రభా తాను బిడ్డల్ని పెంచాడు. Their prophesying means they were used by thee. దేవా, వాళ్ళు ప్రవచిస్తున్నారంటే దేవుని చేత వాడబడుతున్నారు Even కదా. Apostle Paul could stay a few days in their house. అపోస్తలుడైన పౌలు సైతం కొన్ని దినాలు వాళ్ళ ఇంటిలో Oh, ఉండగలిగాడు. in his last missionary journey. ప్రభా, తన చివరి సువార్త ప్రయాణంలో Lord, speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. The principles of God may be operated in our families. మా కుటుంబాల్లో దైవ నియమాలే ప్రభా అవి జరుగునుగాక. To some extent, O Lord, for the rivalry between Esau and Jacob, even the parents are the reason. ప్రభా, ఇస్సాకు ప్రభా మరి ఏశావు యాకోబుల మధ్య ఉన్నటువంటి ఆ వివాదము, విరోధము దానికి కొంతమేర తల్లిదండ్రులే కారణం, ఇస్సాకు రెబెకాలే కారణంగా అనిపిస్తుంది. Speak to us. దేవా, మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.